రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకం కింద 18,000 రూపాయలను అందించబోతుంది. అయితే ఈ పథకము ఎప్పటి నుండి అమల్లోకి రాబోతుంది? ఈ పథకానికి ఎవరు అర్హులవుతారు? ఎవరెవరు అనర్హులవుతారు? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి? ఏమేమి పత్రాలు అవసరం అవుతాయి? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే అందజేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూసి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే పథకాల గురించి ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక మహిళల కోసము ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనే పేరుతో కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చిందనమాట. సో ఇదివరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత అనే పథకం కింద మీకు 18,000 రూపాయలు అందజేసేవాళ్ళు కదా. సో ఆ పథకాన్ని ఈ పేరుతో అయితే చేంజ్ చేశారనమాట, ఆడబిడ్డ నిధి పథకం. ఓకేనా. యాక్చువల్గా ఈ పథకాన్ని మనకు ఎలా ఇవ్వబోతున్నారు అంటే మనకు 2 విధాలుగా అయితే ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఒకటి వచ్చేసి ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున, లేదు అనుకుంటే ఒకేసారి 18,000 రూపాయల చొప్పున అని ఈ 2 విధానంలో అయితే ఇవ్వచ్చు ఖచ్చితంగా. బట్ ఏదనేది ప్రభుత్వం నుంచి ఇంకా కూడా మనకు కన్ఫర్మేషన్ రాలేదు. సో నెలకి ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇవ్వచ్చు, లేదు అనుకుంటే సంవత్సరానికి ఒకసారిగా 18,000 రూపాయలు అయితే ఇవ్వచ్చు. వీటి రెండిట్లో ఏది బెటర్? సో మీ యొక్క అభిప్రాయము కమెంట్లు అయితే పెట్టండి. ఏది ఎలా ఇస్తే, ఏ విధానంలో ఇస్తే బాగుంటుంది అనే విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. ఇకపోతే ఈ ఆర్థిక సహాయం కింద మనకు ఈ పథకం కింద వెనుకబడినటువంటి రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు మరియు ఇతర సామాన్య వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అనేటువంటిది అయితే అందించబోతున్నారు ఈ యొక్క పథకం కింద. సో ఈ యొక్క సహాయం అనేది ఎందుకు అందిస్తుందంటే ఈ వాణిజ్య అవసరాలు కావచ్చు, విద్య, ఆరోగ్యము మరియు రైతులకు సంబంధించినటువంటి ఖర్చులు వీటన్నిటిని కూడా మనకు అధిగమించేందుకు ఈ సహాయం అనేది ఆర్థికంగా అందిస్తుందన్నమాట. సో మధ్యవర్తులు ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఈ యొక్క పౌరులకే ఈ పథకం కింద 1,500 రూపాయలు కావచ్చు, 18,000 రూపాయలు కావచ్చు అందించబడుతుందన్నమాట. అంటే ఎలా అంటే మీకు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలకైతే జమ చేసేస్తారు, మధ్యవర్తులు సంబంధం ఏమీ లేకుండా. ఓకేనా. సో మధ్యవర్తులు ఉంటే సో వాళ్ళకు అమౌంట్ అనేటువంటిది ఇవ్వడము, సో అక్కడి నుంచి మీకు అమౌంట్ అనేటువంటిది రావడము, సో ఈ విధంగా మధ్యలో కొన్ని స్కామ్స్ కూడా జరిగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వము డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్స్కి జమ చేసేస్తుంది అనమాట, ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా, ఈ తలకాయ నొప్పులు ఏమీ లేకుండా. ఓకేనా. ఇకపోతే బడ్జెట్, దీనికి సంబంధించి మనకు ఎంత మేరకు బడ్జెట్ అనేటువంటిది ఖరారు చేస్తున్నారు ఇప్పటి వరకు. ఓకేనా. బీసీ మహిళలకు వచ్చేసి ఎంత అంటే 1,069 కోట్ల రూపాయలు, ఈబీసీ మహిళలకు 629 కోట్ల రూపాయలు, మైనారిటీ మహిళలకు వచ్చేసి 83 కోట్ల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి మిగిలినటువంటి నిధులు అనమాట. మొత్తంగా 3,300 కోట్ల రూపాయలు అన్ని క్యాస్ట్లకు సంబంధించి. ఓకేనా. సో ఈ 3,300 కోట్ల రూపాయలు అనేటువంటిది బడ్జెట్ ఆల్రెడీ కేటాయింపు చేసింది ప్రభుత్వం మనకు ఈ పథకానికి సపరేట్గా. సో ఇందులో వచ్చేసి బీసీ మహిళలకు 1,000 కోట్లు, ఈబీసీ మహిళలకు 629 కోట్లు, మైనారిటీ మహిళలకు 83 కోట్లు, ఎస్సీ ఎస్టీ మహిళలకు మిగిలినటువంటి ఎంత మిగిలితే అన్ని కోట్లు, ఈ విధంగా బడ్జెట్ను కూడా కేటాయింపు అయితే చేయడం జరిగింది. ఇకపోతే ఎలిజిబిలిటీస్ సంగతి చూద్దామండి. మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందని క్లియర్గా నా అంతటా ఓన్గా అయితే రాసి ఈ విధంగా తీసుకొచ్చాను. ఓకేనా. ఎలిజిబిలిటీస్ కనుక చూసినట్లయితే ఆడబిడ్డ నిధి పథకంకు అర్హత పొందడానికి ఈ క్రింది అర్హతలు అనేటువంటివి అయితే ఉండాలి. ఖచ్చితంగా మనకు రాష్ట్రంలో నివాసితులైతే ఉండాలన్నమాట. మహిళ అయి ఉండి ఆమె కూడా రాష్ట్రంలో నివాసితులైతే ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమెకి ఐడి ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. ఇకపోతే రైతు, మధ్యతరగతి పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద కుటుంబాల సభ్యులైతే ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇతర పథకాల నుంచి లాభం, సో ఇన్ కేసు ఇతర పథకాల నుంచి లాభం పొందుతున్నట్లయితే వీళ్ళకి వస్తుందో రాదో అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే ఆర్థిక సహాయం పొందే వ్యక్తులు అర్హత పొందరు. సో వీళ్ళైతే అర్హులు కారని
చెప్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్‌గా మనకు. ఓకేనా? ఇక ఏజ్ లిమిట్ చూద్దామండి. సో 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఇందులో. ఓకేనా? ఇకపోతే ఆర్థిక పరిస్థితి ధృవీకరణ గురించి చూద్దాము. కుటుంబ ఆదాయ రికార్డులు, పౌరసత్వ ధృవీకరణ మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్లు మనకు సమర్పించి ధృవీకరణ అయితే పొందాలని చెప్తూ ఉన్నారనమాట. ఈ అర్హత ప్రమాణాలు ప్రభుత్వం ద్వారా నిర్ధారించబడడం జరుగుతుంది. సో అర్హులు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులైతే పొందగలుగుతారు. ఓకేనా? సో ఇది మనకు పేద ప్రజలకు ఆర్థిక సహాయం అనేటువంటిదైతే కల్పించే ప్రధాన లక్ష్యం అన్నమాట ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి పేద ప్రజలందరికీ కూడా ఈ పథకం కింద మహిళలకు ఖచ్చితంగా సహాయం అయితే అందుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య లోపలైతే ఉండాలి. మహిళలందరూ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. క్యాష్ వైస్‌గా ఎవరెవరికి ఎంతెంత బడ్జెట్స్ అలాట్ చేస్తున్నారో కూడా మీకు చెప్పాను. ఇక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, కుల ధృవీకరణ పత్రము, పనిచేసేటువంటి మొబైల్ నంబరు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఓకేనా? ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి మీరు దరఖాస్తులు చేసుకునేటప్పుడు. సో ఇక్కడొచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు మీరు అప్లికేషన్ అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్లి పెట్టుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేయడం చాలా సులభమండి. ముఖ్యంగా వచ్చేసి దరఖాస్తు ప్రక్రియ ఈ కింది విధంగా అయితే ఉంటుంది. సో ఈ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక గ్రామ వార్డు సచివాలయం. ఓకేనా? సో ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారం అయితే పొందవచ్చు. సో మీరు అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక గ్రామ వార్డు సచివాలయం నుంచైనా ఈ ఫారం అనేది పొందొచ్చు అనమాట. మీరు వెబ్‌సైట్‌లోనే చేసుకోవచ్చు. లేదు ఆఫ్‌లైన్‌లో గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైనా డైరెక్ట్‌గా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సెపరేట్‌గా మనకు వెబ్‌సైట్ అయితే బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇక డాక్యుమెంట్లు చూసుకున్నట్లయితే ఏమేమంటే ఆదాయ ధృవీకరణం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస ధృవీకరణం వంటి డాక్యుమెంట్లు ఫారంతో యాడ్ చేసుకోవాలి. ఇక ఫారం మరియు డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత అధికారులు దరఖాస్తులను పరిశీలించి మీ యొక్క అర్హతను ధృవీకరించడం జరుగుతుంది. ఆర్థిక సహాయం ఎలా పొందడం అంటే అర్హత ధృవీకరణ అయితే తర్వాత నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు అర్హులుగాని గుర్తించినట్లయితే మీకు డబ్బులు అనేటువంటిది బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తారు నేరుగా. ఈ ప్రక్రియ పూర్తిగా సులభంగా పేదలకు మరియు రైతులకు, పేద ప్రజలందరికీ కూడా తక్షణ సౌకర్యాన్ని అయితే అందజేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల చేయడం ద్వారా. ఓకేనా? సో ఫైనల్‌గా వచ్చేసి ఏంటంటే మీరు ఈ పథకానికి ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి, ఈ వివరాలన్నింటి గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకేమన్నా మిస్ అయ్యుండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఇకపోతే ప్రస్తుతానికి మనకి ఇంకా కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో అయ్యేటువంటివి ఇంకా స్టార్ట్ కాలేదు. సో నాకు తెలిసి డిసెంబర్ నెలాఖరు లోపలైనా ఈ పథకం అమల్లోకి తీసుకురావచ్చు. లేదు అనుకుంటే ఒకేసారి జనవరికి కొత్త సంవత్సరానికైనా అమల్లోకి తీసుకురావచ్చు. మీకు ఇక ఈ 1500 విడుదల చేస్తారా, డైరెక్ట్‌గా 18,000 విడుదల చేస్తారా అనే విషయం మీద ప్రభుత్వం నుంచి మనకు క్లారిటీ అయితే రావాలి. ఇంకా ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.